ఆటోమేషన్ దిశగా అమెజాన్ చేస్తున్న ఆలోచనలు ఆ సంస్థలోని లక్షలాది మంది ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోబోలు తమను రోడ్డున పడేస్తాయేమోనని వాళ్లు దిగులు చెందుతున్నారు. కానీ ఈ వార్తల్లో నిజం లేదని, పండుగ సీజన్లో అదనంగా 2.5 లక్షల మందిని నియమించుకోవాలి అనుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే, అమెరికా ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ కాస్ట్ కట్టింగ్ దిశగా అడుగులు వేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఉద్యోగుల స్థానంలో రోబోలను ప్రవేశపెట్టాలని, 75% కార్యకలాపాలను ఆటోమేషన్ చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. ఆ కంపెనీ ప్రతినిధులు సైతం ఇదే చెప్తున్నారు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. మనుషులకు బదులు మరమనుషులను ప్రవేశపెడితే తమ బతుకులు ఆగమవుతాయని అమెజాన్ ఎంప్లాయీస్, స్టాఫ్ గుబులు చెందుతున్నారు. అమెరికాలోని గోడౌన్లలో పనిచేస్తున్న వేలాది మంది ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందని టెన్షన్ పడుతున్నారు. యాంత్రీకరణ వల్ల 1,60,000 మంది నియామకాలు నిలిచిపోతాయని భావిస్తున్నారు. గత 7 ఏళ్లలో యుఎస్లో అమెజాన్ సిబ్బంది 3 రెట్లకు పైగా పెరిగారు. ప్రస్తుతం 12 లక్షలకు చేరారు. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణ కోసం ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్తున్నారు. 2033 కల్లా 2 ప్రొడక్టులను సేల్ చేస్తామనే అంచనాల మధ్య కూడా సంస్థ ఈ ప్లాన్లను ముందుకు తీసుకెళ్లేలా కనిపిస్తుండడం గమనార్హం. న్యూస్ పేపర్లలో వచ్చే స్టోరీలకు తమ ప్రణాళికలకు సంబంధం లేదని అమెజాన్ ప్రతినిధి కెల్లీ నాంటెల్లా స్పష్టం చేశారు. రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడే సీజన్ నేపథ్యంలో 2,50,000 మందిని కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోవాలని చూస్తున్నట్లు వెల్లడించారు.